ఇందులో మీరు ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసినట్ట ఈ సాయిల్ మేనేజ్మెంట్ అనేది? మేనేజ్మెంట్ అంటే నేను ఫస్ట్ DAP 20-20 ఒక్కసారి వేసిన, పుట్టినాక 15 రోజుల తర్వాత మళ్ళొకసారి 3 బస్తాల యూరియా, మళ్ళొకసారి 2 బస్తాల యూరియా, అంతే. అంటే మొత్తం ఇక రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. మనమైతే ఈరోజు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం బెడలపల్లి గ్రామంలో రైతన్న సాగు చేస్తున్న ఈ మక్క తోటలో మనమైతే ఉన్నామండి. మక్క తోటలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే కత్తెర పురుగు సమస్య. అయితే ఇక్కడ ఉన్నటువంటి మక్క తోటలో అలాంటి సమస్యలు ఏమి కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, అసలు ఈ మక్క తోటలో ఎలాంటి యజమాన్య పద్ధతులు పాటించాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళ్తుంది. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? మాది ఉమ్మడి వరంగల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి అని పేరు ఉంటుంది. జంగడి కిందికి వస్తుంది మాది గ్రామం బిడ్డలోనిపల్లి. ఓకే అన్న, మీరు ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? 15 సంవత్సరాలు. ఓకే అన్న, మనకు మొత్తం కూడా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్న? 6 ఎకరాలు ఉంటుంది. ఓకే అన్న, మీరు ఎలాంటి పంటలు ఇస్తారన్న? మిర్చి, పత్తి ఈ ఏడే మొక్కేసినామండి. అంటే ఈ సంవత్సరం కొత్తగా వేసినాం. ఓకే అన్న, ఇది మొత్తం కూడా ఇది ఎన్ని ఎకరాలు పెట్టారు? 2 ఎకరాలు అన్న. ఓకే అన్న, అంటే మరి మీరు వచ్చేసి ఎలాంటి సీడ్ ఎంచుకున్నారు, అసలు ఇందులో ఎలాంటి యజమాన పద్ధతులు పాటించాలి? నేను అద్వాంత 741 ఎంచుకున్నా. ఒక ప్యాకెట్ ఏమో డెకాల్బు ఎంచుకొని సాలు 20 ఇంచులు పెట్టుకున్నా, మొక్క 10 ఇంచు పెట్టుకున్నా. ఓకే అన్న, అంటే ఇది మొత్తం కూడా దీని యొక్క పంట కాలం ఎన్ని రోజులు అన్న? 120 రోజులు అని చెప్పిండ్రు. ఆల్రెడీ అయిపోయింది, హార్వెస్ట్ చెయ్యాలి కానీ మిషన్ల కోసం వెయిటింగ్. అంటే మిషన్ల కోసం వెయిటింగ్. ఓకే అన్న, అంటే మనం ఇందులో వచ్చేసి వాటర్ అనేది మనం ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి? ఎన్ని రోజులు అంటే ఫస్ట్ ఒక 20 రోజులు, ఫస్ట్ పెట్టిన రోజే ఇచ్చినాం, గింజ పెట్టిన నాటిన రోజు. మళ్ళీ ఒక 15 రోజులకు, ఇక అట్లనే 15 రోజులు 20 రోజులు డిస్టెన్స్ తోటి ఇచ్చిన. ఓకే అన్న, మరి ఈ దుక్కి అనేది ఎలా చేసుకోవాలి? దుక్కి అంటే మాకు సొంత ట్రాక్టర్ ఉంది, ఇక నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా. ఇక కొంతమంది రైతులకు ఉండేవి కాబట్టి వాళ్ళు తక్కువ పెట్టుబడి కానని 1 సార్లతో 2 సార్లతో ఉడగొడతారు. నేను 4-5 సార్లు చేసుకున్నా. ఓకే, అంటే మీరు ఇది భోజలు పోషిల్లా లేకుంటే ఎట్లా? ట్రాక్టర్ కల్టివేటర్ తీసి వేరే ప్లేట్లు కొనుకొచ్చుకొని రెడీ చేసుకొని నేనే చేసుకున్నాను. ఓకే, అంటే ఇది ఎలా జంట సార్ల టైప్ చేసిన, మధ్యలో ఇట్లా సందు 20 ఇంచులు, అది 12 ఇంచులు. ఈ దగ్గర సందు అంటే దగ్గర సందు వచ్చేసి ఎంతనా? 12 ఇంచులు ఫీటు. సాలుకు 20 ఇంచులు. ఓకే, అంటే 20 ఇంచులు. ఓకే అన్న, మరి ఇందులో చూసుకున్నట్లయితే ఎక్కువ రైతు పెద్దలకు అతిపెద్ద సమస్య అదే ఈ కత్తెర పురుగు సమస్య అన్న. అంటే మరి మీ దానిలో అలాంటి సమస్యలు ఏమి కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది. అసలు మీరు దీనికి వచ్చేసి ఎలాంటి మందులు వాడుతున్నారు? నేను ఫస్ట్ ఓరియర్ అని తెచ్చిన, అది కొట్టినాక ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వల్ల మా పక్క పొంటే ఉంటుంది, మా బామ్మరి చేను, ఆయన వరంగల్ నుంచి వెళ్ళి మందులు తెప్పించుకున్నాడు. బాబా నేను కొట్టినా, నువ్వు ఇది తెచ్చుకో అని చెప్పిండు. ఏం కంపెనీ అంటే నోవా అగ్రిటెక్ వాళ్ళది డిపెండర్ 250 ఉంటుంది. దీని కొట్టినాక రిజల్ట్ ఎక్సలెంట్ అనిపించింది. మళ్ళీ మా బామ్మర్ది తెచ్చుకున్నాడు, మళ్ళీ నేను తెచ్చిన, 2 సార్లు కొట్టిన దీన్ని. అంటే మీరైతే ఇందులో వచ్చేసి కత్తెర పురుగు యొక్క నివారణ కోసం నోవా అగ్రిటెక్ వాళ్ళది డిపెండర్ అనే మందు మీరైతే స్ప్రే చేసింది. అవునండి. అంటే ఒక ఎకరానికి వచ్చేసి 250. ఓకే అన్న, అంటే మీరైతే దీన్ని వాడుకోవడం ద్వారా కత్తెర పురుగు అనేది 100% కంట్రోల్ అయిపోయింది. 100% కంట్రోల్ అయింది. పొలానికి కూడా యూజ్ చేసి చూసిన లాస్ట్ టైం. ఇప్పుడు వెనకసిరి బాగా రిజల్ట్ మంచిగా ఉన్నది. అంటే మరి ఈ వరి పొలంలో ఏం పోయినాయి అన్న? వరి పొలంలో పీక పోకుండా ఉంది. ఇక అది వరకు వేరేది కొట్టిన, అలా పీక పోయింది. ఇది ఒక బుడ్డి తెచ్చి కొట్టిన, అది మంచిగా ఉన్నది. అంటే మీరైతే వరంగల్లో పట్టుకొచ్చుకున్నారు? వరంగల్ తెచ్చిన, అంటే షాపులోనే. ఓకే అన్న, అంటే మరి మీరైతే ఇందులో వచ్చేసి మొత్తం కూడా 2 టైప్స్ మీరు సాగు చేస్తున్నారు. అంటే మీకు ఇందులో ఏ వెరైటీ బాగుంది? 2 మంచిగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఇక దిగమత అంటే 40 క్వింటాల దాకా వస్తాయి కావచ్చు ఒక ఎకరానికి. 80 క్వింటాలు అంచనా ఎత్తాను అంతే. ఓకే, మరి అంటే మరి మీ ఏరియాలో వచ్చేసి ఎక్కువ ఎలాంటి పంటలు వేస్తారు? పత్తి పొలం ఎక్కువ వేస్తారు. మిర్చి కొంతవరకు పెడతారు కానీ ఇప్పుడు రేట్లు లేక తగ్గింది మొత్తం చాలా వరకు. ఇక ఇప్పుడు మళ్ళీ ముందు రేటు ఉన్నాయి, ముందుకు పెడతారు కావచ్చు. అంతేనా? ఓకే అన్న, అంటే మరి మీరు దీన్ని ఎందుకు ఉంచుతున్నారు? ఆల్రెడీ మొత్తం ఎండిపోయింది కానీ కూలీల కొరత, మిషన్లు వచ్చినాయి, ఇక అటు పోతారు, అది అయిపోయినాక ఇటు తీసుకొస్తామని వెయిటింగ్. ఓకే అన్న, అంటే దాదాపుగా ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది? 41 ఎకరానికి, అంటే 80 క్వింటాలు అంచనా, నా అంచనా అయితే. అంటే 2 ఎకరాలకు. ఓకే అన్న, అంటే మరి మీరు ఈ కత్తెర పురుగు రకరకాల గుళికలు కూడా వేస్తారు, మరి వాటితో కూడా కంట్రోల్ కాలే ఇదే కొట్టిన, డిపెండరే కొట్టిన. కొట్టడం వల్ల చాలా మంచిగా ఉన్నది నాకు రిజల్ట్. బాగుంది. బాగుంది. అంటే మీరు దీన్ని ఎన్ని రోజులు కొట్టిన?
దీన్ని ఫస్ట్ 15 రోజులకు వేరే తెచ్చుకొచ్చిన. తెచ్చినాక అది పని చేయలే. పని చేయకపోతే మళ్ళీ ఇది పట్టుకొని వచ్చిన. కొట్టి మళ్ళీ ఒకసారి ఇక అంతే, ఇక గులికలేలే ఏమేలే, డైరెక్ట్ ఇది తెచ్చి కొట్టేసిన అంతే. అంటే మీకైతే బాగుంది. చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఒక 2 ఎకరాల్లో ఈ మొక్క తోట అనేది సాగు చేస్తున్నారండి. అయితే మొక్క తోటలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే కత్తెర పురుగు సమస్య. అయితే ఈ కత్తెర పురుగు యొక్క నివారణ కోసము వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి నోవా అగ్రిటెక్నాలజీ డిపెండర్ అనే మందు వాడుకోవడం ద్వారా ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారణ చేసుకున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.